హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు. ఏం చేద్దామా అనుకుంటే కారం బూందీ ఉన్నాయి ఇంట్లో. ఆ బూందీతో కర్రీ చేసేద్దామని అనుకున్నాను. అందుకని ముందు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వాటికి కావాల్సింది కారం బూందీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్. ముందు ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కొంచెం. బాగా ఫ్రై అయిపోవాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి. అసలు నేను కారం బూందీ చాలా తక్కువ తింటాం అనమాట. మాకు పక్కింటి ఆవిడ ఇచ్చారు మొన్న ఏదో పేరంటం అని చెప్పేసి. అందుకని నేను ఇంకా బూందీ తినలేక కూర చేసేసాను బాగుంటుందని చెప్పేసి. టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు కూడా ఫ్రై అయిపోవాలి. ఉప్పు, పసుపు ముందు వేసేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ బూందీలో ఉంటాయి కదా, ఉప్పు కారం ఉంటుంది. అందుకని మనం తక్కువ వేసుకోవాలి ముందు. ఈ స్టేజ్లో కరివేపాకు వేసేసాను. కొత్తిమీర అయిపోయింది. ఈరోజు తెచ్చుకోవాలి. ఈరోజు రేపు తెచ్చుకుంటాను. కరివేపాకు ఉందని కరివేపాకు వేసాను. ఇప్పుడు కారం వేసేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ టమాటాలన్నీ అలాగా మ్యాష్ చేసేసుకోవాలి. అవి టమాటాలు అవన్నీ కూడా కొంచెం దగ్గరకు వచ్చేసేయాలి. దగ్గరకంటే బాగా బాయిల్ అయిపోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే కొంచెమే కదా కర్రీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఆ కర్రీకి సరిపోయేంత బూందీ వేసేసుకోవాలి. ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోయి కొంచెం కర్రీ దగ్గరకు వస్తే అయిపోయినట్టేనండి కర్రీ. కర్రీ అయితే చాలా బాగుందండి. నేను అసలు ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట.
మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. మీకు ఎలా వచ్చిందో నాకు కొంచెం కామెంట్ చేయండి. కర్రీ దగ్గరకు వచ్చేసిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, తినేసేయటమే. రైస్ కొంచెం, కర్రీ కొంచెం వేసుకున్నాను. టేస్ట్ చేసేద్దాం. వేడిగా ఉంది రైస్ అను కర్రీ. నేను ఇంట్లో ఉంటే వేడిగా తింటానండి. ఇంకా ఆఫీస్కి వెళ్తే ఎలాగో తప్పదు కదా, పొద్దున వండితే మధ్యాహ్నం తింటాం. ఇంట్లో ఉంటే కనుక వేడివేడిగా తీయగానే తినేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో మీకు కూరగాయలు లేనప్పుడు కానీ, ఎప్పుడైనా బూందీ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ట్రై చేసేసుకోవచ్చు. బూందీ పెరుగన్నంలో కూడా వేసుకుంటాం యాక్చువల్గా మేమైతే. ఈసారి కర్రీ చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.